హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈ రోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మన హిందూ న్యూస్ పేపర్లు ఏమి వచ్చాయో అవి తెలుగులో చూద్దాం. సో ఫస్ట్ ఆర్టికల్ చూసినట్లయితే టైటిల్ వచ్చేసి మినిస్టర్ హింట్స్ ఎట్ ఫ్యూయల్ ప్రైస్ హైక్ యాజ్ ఓఎంసీస్ లాసెస్ మౌంట్. ఈ ఆర్టికల్ టైటిల్ అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఉన్న కీవర్డ్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఫ్యూయల్ ప్రైస్ కనిపిస్తుంది, ఇక్కడ ఓఎంసీస్ అని ఉంది. ఓకే, సో ఇక్కడ నేను రాస్తున్నాను కీవర్డ్. ఫస్ట్ వచ్చేసి ఫ్యూయల్ ప్రైస్ అండ్ సెకండ్ కీవర్డ్ వచ్చేసి ఓఎంసీస్. ఓఎంసీస్ ఫుల్ ఫామ్ వచ్చేసి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్నమాట. ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మనం అరౌండ్ 80% ఆఫ్ ఫ్యూయల్ మనకు కావాల్సిన డీజిల్ పెట్రోల్ అనేది మన ఇండియాలో ఉన్న రిజర్వ్స్ నుంచి తీసుకోవట్లేదు, అది సరిపోదు. కాబట్టి అరౌండ్ 80% ఇండియా ఇంపోర్ట్స్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. ఆ ఇంపోర్ట్స్ కూడా డిఫరెంట్ కంట్రీస్ నుంచి తెచ్చుకుంటున్నాం, లైక్ యుఎస్ నుంచి, వెనజులా నుంచి, రష్యా నుంచి అండ్ వెస్ట్ ఏషియా కంట్రీస్ నుంచి తెచ్చుకుంటున్నాం. సో అయితే ఇప్పుడు ఏమైంది, వెస్ట్ ఏషియన్ కంట్రీస్లో మనకి క్రైసిస్ ఉంది. వెస్ట్ ఏషియన్ కంట్రీస్లో క్రైసిస్ ఎందుకుంది, మళ్ళీ పాత స్టోరీని, ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ వార్ జరుగుతుంది. కాబట్టి అక్కడ ఏమైంది అంటే ఈ కంట్రీస్ మేజర్ ఎకానమీస్ మొత్తం ఆయిల్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు భూమి నుంచి, దాన్ని అమ్ముతారనమాట. సో దట్ ఈస్ ద ఎకానమీ ఆఫ్ దాట్ కంట్రీస్. సో అక్కడ డ్రోన్ అటాక్స్ అలాగే మిసైల్ అటాక్స్ అవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి అక్కడున్న ఆయిల్ ఫీల్డ్స్ అండ్ గ్యాస్ ఫీల్డ్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయడమే తగ్గించారు, ప్రొడక్షన్ తగ్గించారు. సో ప్రొడక్షన్ తగ్గించిన తర్వాత సప్లై ఏమవుతుంది, సప్లై తగ్గిపోతుంది. దానివల్ల ఇంటర్నేషనల్ మార్కెట్లో సప్లై అండ్ డిమాండ్ మిస్ మ్యాచ్ అనేది జరిగిందనమాట. అంటే సప్లై ఏమో తక్కువ ఉంది, ఇంకొక సైడ్ ఏమో డిమాండ్ పెరుగుతూ ఉంది. ఎప్పుడైనా సరే ఈ సప్లై డిమాండ్ ఈక్విలిబ్రియం అనేది బ్రేక్ అయినట్లయితే ఆబ్వియస్గా ప్రైస్ అనేది పెరుగుతుంది. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఆర్ గ్లోబల్ లెవెల్లో క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది విపరీతంగా పెరిగింది. ఇంతకుముందు జస్ట్ $75 to $80 పర్ బ్యారెల్ ఉండే క్రూడ్ ఆయిల్ కాస్త ఇప్పుడు $125 పర్ బ్యారెల్ కూడా క్రాస్ అయిందనమాట. సో ఆబ్వియస్గా ఏమవుతుంది, ఇంక్రీజ్ ఇన్ కాస్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో కాస్ట్ పెరిగినట్లయితే ఆబ్వియస్గా ఈ యొక్క ఆయిల్ రీఫైనరీస్ ఇప్పుడు ఏమవుతుంది, ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రైస్ పెరిగింది అని చెప్పారు. ఇంకొక స్టోరీ చూసినట్లయితే ఇక్కడ ఈ ఆయిల్ని ఎవరు కొనుక్కుంటారు, ఆయిల్ రీఫైనరీస్ కొనుక్కొని వాళ్ళు ఆయిల్ని ప్రాసెస్ చేస్తారు. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అనే మెథడ్ యూజ్ చేసి డిఫరెంట్ టెంపరేచర్లో డీజిల్ని, పెట్రోల్ని, నాఫ్తలిన్ని, కిరోసిన్ని అలా వాళ్ళు సపరేట్ చేస్తారనమాట. సో సపరేట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి ఓఎంసీస్ వస్తాయి ఇందులోకి. ఓఎంసీస్ అంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్. ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఏంటి, వీళ్ళు రెడీ చేసిన డీజిల్ ఆర్ పెట్రోల్ని వీళ్ళు మార్కెటింగ్ చేసేసి డిఫరెంట్ పెట్రోల్ బంక్స్ త్రూ అవుట్ ఇండియా వీళ్ళు సప్లై అనేది చేస్తారు. సో ఇప్పుడు ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఇక్కడ ప్రైస్ పెరగడం వల్ల వీళ్ళకి వచ్చే మార్జిన్ చాలా తగ్గింది అండ్ ఇవి లాసెస్లో ఉన్నాయి. ఆ లాసెస్ని ఓవర్కమ్ చేసుకోవడానికి ఇప్పుడు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ప్రైజెస్ని హైక్ చేస్తాయి, అంటే ఇంక్రీజ్ చేస్తాయి. దానివల్ల ఫ్యూచర్లో మనకి పెట్రోల్ అండ్ డీజిల్ ధరలు పెరుగుతాయని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పింది. ఇది టైటిల్. ఈ టైటిల్ వెనకాల ఉన్న స్టోరీ మొత్తం ఇదనమాట. సో ఇప్పుడు మీరు ఏం చూడాలి, ఎస్ ఇక్కడ డీజిల్ ప్రైస్లు పెట్రోల్ ప్రైజెస్ని పెరుగుతాయని చెప్పి ఈ ఓఎంసీస్ అని డిక్లేర్ చేసిన తర్వాత ఈవెన్ యూనియన్ మినిస్ట్రీ కూడా పీపుల్కి ఒక వార్నింగ్ అనేది ఇచ్చింది, ఏంటి, డీజిల్ అండ్ పెట్రోల్ ప్రైస్ పెరుగుతుంది అని చెప్పి. సో ఇలా డీజిల్ అండ్ పెట్రోల్ ప్రైస్ పెరగడం వల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో మీరు ఆలోచించాలి. ఇది మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్ అనమాట. సో ఇది కొత్త టాపిక్ ఏం కాదు, రోజు చెప్పుకునే పాత చింతకాయ పచ్చడి టాపికే కాబట్టి జస్ట్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న ఇంపాక్ట్స్ ఏంటో తెలుసుకోవాలి. సో ఇంపాక్ట్స్ ఏంటి, ఇప్పుడు ఇన్ కేస్ డీజిల్ అండ్ పెట్రోల్ ధర పెరిగితే ఓవరాల్గా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిద్దా తగ్గిద్దా, పెరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరగడం వల్ల మనకి సర్వీసెస్ లైక్ మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలి అని చెప్పి ర్యాపిడో బుక్ చేసుకున్నా ఆర్ ఓలా బుక్ చేసుకున్నా ఏమవుతుంది, మనకి
వాళ్ళు చెప్పే ప్రైస్ పెరుగుతుంది. ఇంతకుముందు 100 రూపీస్లో వెళ్ళే వాళ్ళు ఇప్పుడు ఈవెన్ 200 అయినా వెళ్ళడానికి కష్టంగా ఉందన్నమాట. సో అలా హైక్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగినట్లయితే ఓవరాల్గా ప్రైస్ కాస్ట్ అండ్ అలాగే సర్వీస్ కాస్ట్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు అమెజాన్లో ఏమైనా ఆర్డర్ పెట్టుకున్నా కూడా ఫ్రీ డెలివరీ ఉండేది. ఇప్పుడు ఫ్రీ డెలివరీ చూడడం కూడా కష్టంగా మారింది. డెలివరీ ఛార్జెస్ యాడ్ చేస్తున్నారు. ఎందుకు? డీజిల్ ప్రైస్ అండ్ పెట్రోల్ ప్రైస్ పెరగడం వల్ల. అండ్ అంతేకాదు ఇక్కడ ఒక కంపెనీ ఉందనుకోండి, ఈ కంపెనీలో ప్రొడ్యూస్ అయిన గూడ్స్ అనేవి వేరే ప్లేస్కి పంపించాలంటే కూడా ప్రైస్ అనేది వాళ్ళు యాడ్ చేస్తారు. అందులో ట్రాన్స్పోర్టేషన్ ప్రైస్ కూడా ఇంక్లూడ్ చేస్తారు. కాబట్టి ఓవరాల్గా ఆ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ అనేది పెరుగుతుంది అన్నమాట. ఓకే, దానివల్ల ఏమవుతుంది? మన ఎకనామీలో ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ద్రవ్యోల్బణం అని తెలుగులో అంటారు. సో ఇన్ఫ్లేషన్ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంపాక్ట్ ఏంటి అన్నట్లయితే, మనం ఇప్పుడు 80% ఆఫ్ ఆయిల్ని మనం కొనుగోలు చేస్తాము వేరే కంట్రీస్ నుంచి అని చెప్పాం కదా. వాళ్ళు మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏమి ఇవ్వరు. వీ హ్యావ్ టు పే. సో మనం పే చేసేటప్పుడు ఏంటంటే డాలర్స్లో పే చేస్తాం. ఎందుకంటే ఈ యొక్క ఆయిల్ ట్రేడింగ్ అనేది పెట్రో డాలర్లో జరుగుతుంది అని మనకు తెలుసు కాబట్టి డాలర్స్లో పే చేస్తాం. సో ఇండియాలో ఉన్న డాలర్స్ ఏమైపోతున్నాయి? బయటికి వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే మనం ఎక్కువ కొనుక్కుంటున్నాం కాబట్టి. దానివల్ల ఇండియాలో ఉన్న ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి కూడా తగ్గిపోవడం జరుగుతుంది. తగ్గిపోవడం వల్ల డాలర్కి డిమాండ్ పెరుగుతుంది. డాలర్ ఎక్కువ బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి డాలర్కి డిమాండ్ పెరిగిపోతుంది. దానివల్ల రూపీ డెప్రిసియేషన్ కూడా అయిపోతుంది. రూపీ వాల్యూ పడిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి తగ్గిపోవడం వల్ల ఓవరాల్గా ఏమవుతుంది? ట్రేడ్ డెఫిసిట్ కూడా వైడన్ అవుతుంది. అండ్ ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గిపోతే ఏమవుతుందంటే ఎకనామిక్ స్టెబిలిటీ మీద దెబ్బ పడుతుంది. దానివల్ల మనం ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్స్ని కూడా, పెట్టుబడులు కూడా తగ్గిపోవడం జరుగుతుంది. దానివల్ల ఓవరాల్గా ఎకనామిక్ డెవలప్మెంట్ పైన ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇన్ఫ్లేషన్ అని చెప్పాను కదా. ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల ఏమవుతుంది? ప్రైస్ ఆఫ్ గూడ్స్ అనేవి పెరుగుతాయి. ప్రైస్ పెరగడం వల్ల డిమాండ్ ఏమవుతుంది? పెరుగుతుందా తగ్గుతుందా? డిమాండ్ తగ్గిపోతుంది. డిమాండ్ తగ్గిపోవడం వల్ల ఇంతకుముందు ఈ కంపెనీ 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసింది అనుకోండి, ఇప్పుడు అవి 50 చేస్తాయి, 30 చేస్తాయి. దానివల్ల ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ తగ్గిపోతుంది. ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ తగ్గిపోవడం వల్ల ఓవరాల్ జీడిపి కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఇలా ఒక్క డీజిల్ అండ్ పెట్రోల్ ప్రైస్ 1 రూపీ ఆర్ 2 రూపీస్ చేంజ్ వచ్చినా కూడా మన ఎకానమీ మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంటుంది అనమాట. సో అందుకే ఈ టాపిక్ ఇంపార్టెంట్ ఫ్రమ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఇది ఈ టాపిక్. అంతకుమించి ఇంకేం మీరు గుర్తుపెట్టుకోనక్కర్లా. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ప్రైసీ ఫుడ్ డైనింగ్ అవుట్ పుష్ రీటైల్ ఇన్ఫ్లేషన్ టు ఏ 13-month హై ఆఫ్ 3.5%. ఈ ఆర్టికల్ టైటిల్ చూస్తే మనకి క్లియర్గా అనిపించేది ఏంటి? కీవర్డ్ రీటైల్ ఇన్ఫ్లేషన్ గురించి చెప్తున్నారు. ఓకే, రీటైల్ ఇన్ఫ్లేషన్ ఎందుకు వస్తుంది అంటే ప్రైస్ ఆఫ్ ఫుడ్ అండ్ డైనింగ్ పెరుగుతుంది అని చెప్పారు. సో ఈ టాపిక్ కూడా ఫస్ట్ టాపిక్తో కొంచెం ఇంటర్లింక్ అయితే ఉంటుంది. అదేంటో నేను క్లియర్గా చెప్తాను. సో ఈ టాపిక్ వచ్చేసి రీటైల్ ఇన్ఫ్లేషన్ గురించి చెప్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్డ్ని బ్రేక్ చేస్తే మనకి రీటైల్ కనిపిస్తుంది, ఇన్ఫ్లేషన్ కనిపిస్తుంది. ఇన్ఫ్లేషన్ ఏంటి? ద్రవ్యోల్బణం. సింపుల్గా ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మార్కెట్లో ఇంక్రీజ్ అయితే దాన్నే ఇన్ఫ్లేషన్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్ తీసుకోండి. ఎగ్ అందరికి తెలుసు కదా. లాస్ట్ ఇయర్ ఒక గుడ్డు ప్రైస్ వచ్చేసి 5 రూపీస్ ఉండేది. ఇప్పుడు అదే గుడ్డు ప్రైస్ వచ్చేసి 8 రూపీస్ ఉంది. అండ్ అదే ఉడకబెట్టిన గుడ్డు కావాలి మధ్యాహ్నం అన్నట్లయితే ఇట్ విల్ బి లైక్ 15 రూపీస్ కదా. సో లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి ప్రైస్ ఆఫ్ ఎగ్ అనేది ఇంక్రీజ్ అయింది. దీన్నే సింపుల్గా ఇన్ఫ్లేషన్ అంటారు. క్లియర్? ఓకే, మళ్ళీ ఇక్కడ రీటైల్ ఏంటి అన్నట్లయితే మనం ఇంకొక కాన్సెప్ట్ తెలుసుకోవాలి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది అనుకోండి. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏం చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక చిప్స్ కంపెనీ. మనకి ఎక్కువ చిప్స్ అంటే ఇష్టం కాబట్టి చిప్స్ కంపెనీ అనుకోండి. ఈ చిప్స్ కంపెనీ ఏం చేస్తుందంటే ఒక 10,000 చిప్స్ ప్యాకెట్స్ని ఇది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లేస్ కంపెనీ 10,000 చిప్స్ ప్రొడ్యూస్ చేస్తుంది.
అక్కడికి ఒక వ్యక్తి వెళ్ళేసి ఒక 2000 నుంచి ఒక 5000 చిప్స్ ప్యాకెట్స్ బల్క్లో, ఎక్కువ మోతాదులో, బల్క్ అంటే ఎక్కువ మోతాదు, సో బల్క్లో కొంటున్నాడు అనుకోండి, ఇతను ఏమంటారు? హోల్సేలర్. తక్కువ ప్రైస్కి మ్యానుఫ్యాక్చరర్ ఈ హోల్సేలర్కి అమ్ముతాడు, ఎందుకంటే ఎక్కువ కొంటున్నాడు కాబట్టి. ఒకసారి సేల్స్ అవుతున్నాయి కాబట్టి అతను హోల్సేలర్ అంటారు. సో ఇతను ఏం చేస్తాడు? షాపులు చూసుకుంటాడు. ప్రతి షాప్కి కొంత కొంత అమౌంట్ అని వేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 100 ప్యాకెట్లు ఒక షాప్లోకి, 500 ప్యాకెట్స్ ఒక షాప్లోకి, అండ్ 100 ప్యాకెట్స్ 200, అలా అతని దగ్గర కొనుక్కున్న చిప్స్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. ఓకే, దాని తర్వాత ఏం చేస్తారు? ఇక్కడికి నువ్వు నేను మనం ఏం చేస్తాం? మనకు చిప్స్ తినాలనిపించినప్పుడు పక్కన ఉన్న గలీలో ఉన్న షాప్కి వెళ్తాం, ఒక 2 చిప్స్ ప్యాకెట్లు, 1 2 మన దగ్గర ఉన్న మనీ ప్రకారం మనం ఎన్ని రోజుల వరకు ఉంచుకోవాలనుకుంటున్నాం దాని ప్రకారం లైక్ 2 to 5 ప్యాకెట్స్ అలా మనం కొనుక్కుంటాం. అంతేగాని ఒకటేసారి 100 షాప్లో ఉన్న 100 వన్నీ ఇచ్చేసేయని అంటామా? ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ నాన్నతో షంటింగ్ ఉంటుంది. ఎస్, ఈవెన్ నేను అంతే. ఐ వోంట్ అలో మై చిల్డ్రన్ టు బై దిస్ చిప్స్ అనమాట, నాట్ మోర్ దాన్ 1. వాళ్ళు మాత్రం వెళ్తే షాప్లో అన్ని పట్టుకొచ్చుకుంటారు, బట్ ఐ విల్ రిస్ట్రిక్టింగ్ మై చిల్డ్రన్ అనమాట. ఓకే, సో ఇదంతా చూసుకున్నట్లయితే ఇన్ఫ్లేషన్ అనేది మనకి 2 లెవెల్స్ చూడొచ్చు. ఎట్ కన్జ్యూమర్ లెవెల్, ఎట్ రీటైల్ షాప్ దగ్గర, అంటే ఇక్కడ షాప్స్ కూడా రీటైలర్, హోల్సేలర్ అని కూడా ఉంటుంది కదా. సో హోల్సేలర్ అంటే ఎవరైనా బల్క్గా ఉంటే తక్కువ ప్రైస్కి ఇస్తారు, దాన్ని హోల్సేల్ ప్రైస్ అంటారు. ఇన్ కేస్ 1 పీసు 2 పీసెస్ కావాలంటే దాని మీద ఉన్న ఎంఆర్పికి అమ్ముతారనమాట, అది రీటైల్ ప్రైస్. సో ఎట్ ఏ కన్జ్యూమర్ లెవెల్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే దాన్ని రీటైల్ ఇన్ఫ్లేషన్ అంటాం. అండ్ నెక్స్ట్ ఎట్ ఏ హోల్సేలర్, ఇతను కొనేటప్పుడే ప్రైస్ అనేది పెరిగినట్లయితే దీన్ని హోల్సేల్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఈ రీటైల్ ఇన్ఫ్లేషన్ మనం ఎలా మెజర్ చేస్తాము అంటే సిపిఐ, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ యూజ్ చేసి మెజర్ చేస్తాం. అదే హోల్సేల్ ఇండెక్స్ని హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ యూజ్ చేసి మనం మెజర్ చేస్తామన్నమాట. క్లియర్? సో ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే రీటైల్ ఇన్ఫ్లేషన్ పెరిగింది అంటారు, అంటే కన్జ్యూమర్స్ లెవెల్లో అక్కడ ఇన్ఫ్లేషన్ పెరిగింది అంటున్నారు. సో ఇక్కడ రీజన్స్ ఏంటి, ఎందుకు పెరిగింది అని చూసుకున్నట్లయితే, రీజన్స్ ఫర్ రీటైల్ ఇన్ఫ్లేషన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ఎల్పిజి క్రైసిస్ ఉంది మన కంట్రీలో అంటున్నారు. ఎల్పిజి క్రైసిస్ ఎందుకు ఉంది? మళ్ళీ వెస్ట్ ఏషియాతో కనెక్ట్ చేసుకోవాలి. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ ఉంది, అక్కడ నుంచి వచ్చే షిప్స్ రావట్లే టైంకి, అందుకని మనకి ఎల్పిజి క్రైసిస్ ఉంది. సో ఎల్పిజి వచ్చేసి మనకి 2 రకాలు, ఒకటేమో డొమెస్టిక్ ఎల్పిజి అంటున్నాము, ఇంకోటేమో కమర్షియల్ ఎల్పిజి. డొమెస్టిక్ ఎల్పిజి అంటే మన ఇంట్లో చూసే ఎర్ర సిలిండర్లు అనమాట, రెడ్ కలర్ సిలిండర్స్ మనం ఇంట్లో ఏమేమి యూజ్ చేస్తామో అవి డొమెస్టిక్ ఎల్పిజి. అదే మీరు ఫుడ్ కోర్ట్స్కి లేకపోతే రెస్టారెంట్స్కి అలా వెళ్తే అక్కడ బ్లూ కలర్ సిలిండర్స్ కనిపిస్తాయి. ఆ బ్లూ కలర్ సిలిండర్స్ ఏంటంటే కమర్షియల్, అంటే ఓన్లీ ఫర్ బిజినెస్ పర్పస్, లైక్ ఫుడ్ కోర్ట్, పానీపూరి బండి, ఆరెల్స్ ఇంకేముంటాయి, చాట్, చైనీస్, ఆరెల్స్ అట్లాంటివన్నిటి దగ్గర యూజ్ చేసే ఓన్లీ బిజినెస్ పర్పస్కి యూజ్ చేసే వాటిని కమర్షియల్ ఎల్పిజి అంటారనమాట. దీని డిఫరెన్స్ ఏంటంటే లోపల ఉన్న గ్యాస్ డిఫరెన్స్ అంటే గ్యాస్ సేమే, కాకపోతే స్టోర్ చేసే సిలిండరే వేరే ఉంటుంది. ఇది తక్కువ ఉంటుందేమో అంటే ఇది ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఎల్పిజి క్రైసిస్ వచ్చిందని గవర్నమెంట్ ఏమైనా చేసింది, డొమెస్టిక్ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కానీ కమర్షియల్ వాళ్ళకి మాత్రమే కొంచెం ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ ఉంది అని చెప్పింది కదా. సో ఇప్పుడు కమర్షియల్ అంటే ఏంటి, పెద్ద అవుట్లెట్ ఉంది అనుకోండి, పెద్ద ఫుడ్ అవుట్లెట్ ఉంది, రోజుకి 2-3 సిలిండర్స్ అయినా సరిపోవు. అండ్ ఈవెన్ ఈ కమర్షియల్ వాటికి కాస్ట్ ఎక్కువ, ఎందుకంటే అది బిజినెస్ యూజ్ చేస్తున్నారు కాబట్టి. సో డొమెస్టిక్ది కాస్ట్ తక్కువ, ఎందుకంటే గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది కాబట్టి. సో ఏమవుతుందంటే ఇప్పుడు కమర్షియల్ సిలిండర్స్ అనేవి కాస్ట్ పెరిగాయి, అండ్ ఈవెన్ చాలా మంది బ్లాక్ మార్కెట్లో కొంటూ ఉంటారు. సిలిండర్కి 1000 రూపాయలు ఉందనుకోండి, బ్లాక్ మార్కెట్లో 2000, 2500, ఈవెన్ 3000 కూడా కొనుక్కుంటారు అనమాట అవసరం బట్టి. సో అలా వాళ్ళు ఏం చేస్తున్నారు, బ్లాక్ మార్కెట్లో కొనడం వల్ల ఓవరాల్గా ప్రైస్ ఆఫ్ ఎల్పిజి పెరుగుతుంది. వాళ్ళు జోబు నుంచి పెట్టుకుంటారా? పెట్టుకోరు కదా. ఇఫ్ దే ఆర్ సెల్లింగ్ ఎనీ ఫుడ్, లైక్ సమోసా అమ్ముతున్నారు అనుకోండి, లేకపోతే చాట్ అమ్ముతున్నారు అనుకోండి, బిర్యానీ అమ్ముతున్నారు అనుకోండి, దాని మీద వాళ్ళు ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేస్తారు. సో అశోక్ నగర్లో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే సమోసా 5 రూపీస్ ఉండేది, ఇప్పుడు 6 రూపీస్ అయింది. అండ్ నెక్స్ట్ బిర్యానీ 100 రూపీస్ ఉండేది, బిర్యానీ 100 రూపీస్, బట్ నా 140, 150 కూడా అయ్యాయి. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, చిన్న టీ ఇంతకుముందు 10 రూపీసే ఉండేది, 15 రూపీస్ అమ్ముతున్నారు. సో అలా ప్రైస్ అనేది పెరుగుతుంది.
సో దానివల్ల రీటైల్ ఇన్ఫ్లేషన్ వచ్చింది అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. బికాస్ ఆఫ్ ఇంక్రీజ్ ఎల్పిజి ప్రైసెస్, కమర్షియల్ ఎల్పిజి ప్రైస్ పెరగడం వల్ల ఓవరాల్గా రీటైల్ ఇన్ఫ్లేషన్ కూడా పెరిగింది అని ఈ ఆర్టికల్ చెప్తుంది అనమాట. ఎంత పెరిగింది అంటే 3.5% అని చెప్తుంది. రీజన్ వచ్చేసి మేజర్గా ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఉంది అండ్ హయ్యర్ ప్రైస్ ఆఫ్ రెస్టారెంట్స్ దగ్గర, ఫుడ్ అవుట్లెట్స్ దగ్గర ప్రైస్ పెరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యూయల్ ప్రైస్ కూడా పెరిగింది. దానివల్లే ఇప్పుడు మనం ఇన్ఫ్లేషన్ ఉంది అని చెప్పి ఆర్టికల్ చెప్తుంది అనమాట. సో ఇక్కడ మీరు రీటైల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో చూడాలి అండ్ ఎలా మెజర్ చేస్తారో నేను క్లియర్గా చెప్పాను కదా. మెజర్మెంట్కి మనం యూజ్ చేసే ఇండెక్స్ ఏంటి? కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఇదేం చెక్ చేస్తుందంటే మన బాస్కెట్ ఆఫ్ గూడ్స్ అనేవి ఎలా ప్రైజులు పెరిగాయి, ఎలా తగ్గాయి చెప్పి చూసేది సిపిఐ. సో రీసెంట్గా సిపిఐలో కొన్ని అప్డేట్స్ ఉన్నాయి, అందుకే ఈసారి బేస్ ఇయర్ మీద మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది 2026 ప్రిలిమ్స్లో. సో ఈసారి బేస్ ఇయర్ ఎప్పుడు అప్డేట్ చేశారంటే 2024కి అప్డేట్ చేశారు. ఇంతకుముందు యూజ్ చేసిన సిపిఐలో బేస్ ఇయర్ 2011 to 12 ఉండేది, ఇప్పుడు డైరెక్ట్గా 2024కి చేంజ్ చేశారనమాట. అండ్ అంతేకాకుండా ఇంతకుముందు ఉన్న ఐటమ్స్ని కూడా పెంచడం జరిగింది. ఇప్పుడు డిజిటల్ ఐటమ్స్ అన్నీ కూడా అందులో ఇంక్లూడ్ కూడా చేశారు. ఓకే, అంతకుమించి ఇంకేం లేదు. సో నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే మిసైల్ డీల్ ఇన్ ఫోకస్ యాజ్ రాజ్నాథ్ విజిట్స్ వియత్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ఇంపార్టెంట్ మిసైల్ గురించి చూపిస్తున్నారు. అది రిపబ్లిక్ డే పెరేడ్లో ఉన్న ఇమేజ్ అనమాట. అదేంటంటే బ్రహ్మోస్ మిసైల్ గురించి. ఓకే, ఇది అర్థం కావాలి అన్నట్లయితే కొంత బేసిక్ ఫ్యాక్ట్స్ మనకు తెలియాలి. ఓకే, ఐ విల్ షో దట్. సో ఇక్కడ బ్రహ్మోస్ మిసైల్ చూసుకున్నట్లయితే ఇది ఇండియా అండ్ రష్యా కలిసి డెవలప్ చేసిన మిసైల్ సిస్టమ్ అనమాట. ఇది సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్. దీని యొక్క రేంజ్ వచ్చేసి 290 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇన్ని రోజులు ఇండియా ఓన్లీ పక్క కంట్రీస్ నుంచి తెచ్చుకునేదే, అంటే డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ఎస్పెషల్లీ. కానీ ఇప్పుడు ఇండియా ఈ యొక్క బ్రహ్మోస్ని ఎక్స్పోర్ట్ చేయడం కూడా స్టార్ట్ చేసింది అనమాట. సో రీసెంట్గా చూసుకున్నట్లయితే ఫిలిప్పైన్స్తో ఇండియా ఆల్రెడీ అగ్రిమెంట్ సైన్ చేసింది రిలేటెడ్ టు ఎక్స్పోర్ట్స్. అండ్ అంతేకాదు ఈవెన్ డెలివరీ ఆఫ్ బ్రహ్మోస్ మిసైల్ కూడా చేసింది. అండ్ లేటెస్ట్గా ఇండోనేషియాతో అగ్రిమెంట్ అయితే సైన్ చేసింది, కాకపోతే ఇంకా డెలివరీ అనేది అవ్వలేదు. సో ఇప్పుడు వియత్నాంతో ఈ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ డీల్ని ఫైనలైజ్ చేసుకోవాలనుకుంటుంది ఇండియా. సో దీని మీద మీకు ఎలా క్వశ్చన్ వస్తుంది? కన్సిడర్ ఫాలోయింగ్ కంట్రీస్ విత్ విచ్ ఇండియా సైన్డ్ బ్రహ్మోస్ డిఫెన్స్ డీల్. అంటే ఫిలిప్పైన్స్తో ఇండోనేషియాతో సైన్ చేసింది. ఇప్పుడు వియత్నాంతో టాక్స్ అవుతూ ఉన్నాయి అండ్ మన డిఫెన్స్ మినిస్టర్ విజిట్ అయిన తర్వాత విల్ గెట్ టు నో అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే కన్సిడర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ బ్రహ్మోస్ అని చెప్పి మీకు క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో బ్రహ్మోస్ మిసైల్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ కంప్లీట్గా మీరు తెలుసుకోవాలి. సో ఇప్పుడు బ్రహ్మోస్ మిసైల్ గురించి చూసుకున్నట్లయితే ఇది రష్యా అండ్ ఇండియా జాయింట్ వెంచర్ అంటున్నారు. ఇది సూపర్ సోనిక్ మిసైల్ అండ్ ఇది ఫాస్టెస్ట్ క్రూజ్ మిసైల్ అని కూడా చెప్పొచ్చు. దీని స్పీడ్ వచ్చేసి 2.8 అంటే 2.38 times మోర్ దాన్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఉంటుంది. అండ్ ఈ నేమ్ ఎలా వచ్చిందంటే బ్రహ్మపుత్ర ఫ్రమ్ ఇండియన్ రివర్, మాస్కోవా ఫ్రమ్ రష్యా. సో అలా రెండు కంట్రీస్ యొక్క రివర్స్ పేర్లు కలిపి దీనికి నేమ్ అనేది ఇచ్చారనమాట. అండ్ ఇందులో 2 stages ఉంటాయి. అండ్ ఫస్ట్ స్టేజ్లోనేమో సాలిడ్ యూజ్ చేస్తారు అండ్ సెకండ్ స్టేజ్లోనేమో లిక్విడ్ యూజ్ చేస్తారు. అండ్ దీన్ని ల్యాండ్ నుంచి, ఎయిర్ నుంచి, సీ నుంచి కూడా మల్టిపుల్ కెపబిలిటీస్ ఉన్న మిసైల్ అని చెప్పవచ్చు అనమాట. అండ్ ఇది ఫర్గెట్ అండ్ ఫైర్ ప్రిన్సిపల్స్ మీద నడుస్తుంది. ఒకసారి లాంచ్ చేసిన తర్వాత ఎలాంటి గైడెన్స్ అవసరం లేదు, వెళ్ళి డైరెక్ట్గా టార్గెట్ని హిట్ చేస్తుంది. అదే ఫైర్ అండ్ ఫర్గెట్ ప్రిన్సిపల్ అని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఫ్రెష్ పుష్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పిఎం శ్రీ ఇన్ బెంగాల్, కేరళ అండ్ తమిళనాడు. ఈ ఆర్టికల్ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ స్కీమ్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతుంది. ఈసారి సర్వశిక్ష అభియాన్, పిఎం శ్రీ ఎక్కువ న్యూస్లో ఉన్నాయి కాబట్టి మీరు ఈ పిఎం శ్రీ గురించి క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ ప్రిలిమ్స్లో. పిఎం శ్రీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే, పిఎం అంటే ఏంటి? ప్రధానమంత్రి. SHRI ఏంటి అంటే స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. ఇది స్కూల్స్ మీద ఫోకస్ చేస్తుంది. ఆల్రెడీ మనకున్న గవర్నమెంట్ స్కూల్స్ని, కేంద్రీయ విద్యాలయాల్ని మోడల్ స్కూల్స్గా మార్చే ప్రోగ్రామే ఈ పిఎం శ్రీ అనమాట. ఓకే, ఇప్పుడు ఇది చూసుకున్నట్లయితే ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ ఇనిషియేటివ్. సో మన స్కీమ్లలో 2 రకాలు ఉంటాయి. సెంట్రల్లీ స్పాన్సర్డ్ ఉంటాయి, సెంట్రల్ సెక్టార్ ఉంటుంది. సెంట్రల్ సెక్టార్ అంటే 100% ఆఫ్ ఫండ్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది.
సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అలాగే స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు కూడా కలిసి ఈ స్కీమ్కి కావాల్సిన ఫండ్స్ని భరిస్తారనమాట. ఓకే, ఎందుకు చేస్తున్నారు అంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారంగా నడవాలి అని చెప్పి ఈ స్కీమ్ని లాంచ్ చేశారు. సో ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఏంటంటే చిల్డ్రన్లో లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్ చేయాలి, అవుట్కమ్స్ని ఇంప్రూవ్ చేయాలి, అలాగే క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రిసోర్సెస్ని ప్రొవైడ్ చేయడానికి ఈ స్కీమ్ని చేశారు. సో ఇప్పుడు ఫండ్స్ చూసుకున్నట్లయితే ఫండింగ్ ప్యాటర్న్ 60:40 అంటే నార్మల్గా స్టేట్లో 60% ఆఫ్ ఫండ్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 40% ఏమో స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మాత్రం 90:10%, అలాగే యూటీస్లో అయితే 100% ఫండ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. అండ్ ఇది ఏ మినిస్ట్రీ చూసుకుంటుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది నోడల్ మినిస్ట్రీ అనమాట ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద స్కీమ్. అండ్ ఈ స్కీమ్ యొక్క కీ ఫీచర్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి స్కిల్స్, ఎస్పెషల్లీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తారు, అండ్ క్రిటికల్ థింకింగ్ మీద ఫోకస్ చేస్తారు, ఎక్స్పెరిమెంట్ లెర్నింగ్ అవుట్కమ్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. అండ్ మనకున్న స్కూల్స్లో ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీస్ లైక్ డిజిటల్ బోర్డ్స్ కానీ, లైబ్రరీస్, ఆర్ట్ రూమ్స్, అలా గ్రీన్ ఇనిషియేటివ్స్ని కూడా వాళ్ళు చేస్తారనమాట. అంతేకాదు లైక్ కంప్యూటర్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, వొకేషనల్ ట్రైనింగ్, గార్డెనింగ్ అలాంటివి కూడా నేర్పిస్తారు. అండ్ ఏ స్కూల్స్ ఎలిజిబుల్ అంటే ఆల్రెడీ మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్, స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్, అలాగే యూటీలో సంబంధించిన గవర్నమెంట్ స్కూల్స్ అన్ని, అలాగే కేంద్రీయ విద్యాలయాలు కూడా ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డేటా అండ్ జస్టిస్. నిన్న మనం క్లాస్లో సుప్రీం కోర్ట్ ఏఐ రిలేటెడ్ 2 ప్లాట్ఫామ్స్ ఇన్కార్పొరేట్ చేసుకుంటుంది అని చదువుకున్నాం కదా. ఫస్ట్ వచ్చేసి 1 కేస్ 1 డేటా డిజిటల్ ప్లాట్ఫామ్. అందులో ఏంటంటే ప్రతి లెవెల్లో ఉన్న కేసెస్ అన్నీ కూడా అందులో చేసేసి డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేస్తారు, ఇంటిగ్రేట్ చేస్తారని చదువుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి సుసాహెబ్, ఇది ఏఐ బేస్డ్ ప్లాట్ఫామ్ ఫర్ సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్టులో ఫైల్ చేసిన కేసెస్ ఎక్కడున్నాయి ఏంటి అని చెప్పి అప్ టు డేట్ తెలుసుకోవడానికి అది ఏఐ యూజ్ చేస్తున్నామని చెప్పాను. సో నిన్న నేనేం చెప్పాను, ఇలాంటివి వచ్చినప్పుడు కంపల్సరీ మీరు దాని గురించి ఉన్న ఛాలెంజెస్, కన్సర్న్స్ గురించి చదవాలి అని చెప్పాను. సో ఈ ఆర్టికల్ వచ్చేసి ఛాలెంజెస్ గురించి చెప్తుంది. అది ఛాలెంజెస్ ఏంటంటే మనం ఏఐని బాగానే ఇన్కార్పొరేట్ చేసుకుంటున్నాము, కానీ ఏఐని రెగ్యులేట్ చేసే లా ఇండియాలో లేదు అనే ఫస్ట్ పాయింట్ని ఫోకస్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్ వచ్చేసి అసలు ఎవరు దీన్ని అడ్మినిస్టర్ చేస్తారు, ఎవరు దీన్ని యూజ్ చేస్తారు అనేది క్వశ్చన్, ఆపరబిలిటీ ఎవరు చేస్తారని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకున్న లెగసీ రికార్డ్స్ యొక్క ఇంటిగ్రిటీ ఏంటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ మనకి ఈజీ యాక్సెస్ దొరికినట్లయితే రైట్ టు ప్రైవసీ అనేది వయలేట్ అవుతుంది అని చెప్తున్నారు. అంతేకాకుండా మనకి ఇప్పుడున్న స్టాఫ్ వాళ్ళకి ఈ ఏఐని యూజ్ చేసేంత స్కిల్ లేదు, మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అంతేకాదు వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డిజిటల్ డివైడ్ గురించి చెప్పారు. అంటే ఇలాంటి అప్గ్రేడెడ్ థింగ్స్ తీసుకొస్తే అర్బన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు ఇన్కార్పొరేట్ చేసుకుంటారు, కానీ మరి రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళకున్న గ్యాప్ మరింత పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. దెన్ వాట్ అబౌట్ ట్రాన్స్పరెన్సీ అని కూడా క్వశ్చన్స్ అయితే వచ్చాయన్నమాట. ఈ కన్సెప్ట్స్ని ఒకసారి మీరు చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను 2 క్వశ్చన్స్ తీసుకొచ్చాను, ఒకటి పిఎం శ్రీ గురించి, ఇంకోటి బ్రహ్మోస్ గురించి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే విత్ రెఫరెన్స్ టు పిఎం శ్రీ ప్రోగ్రామ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ అని చెప్పి. సో ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ వచ్చేసి పిఎం శ్రీ స్టాండ్స్ ఫర్ ప్రైమ్ మినిస్టర్ స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా. సెకండ్ వచ్చేసి ద స్కీమ్ ఎయిమ్స్ టు డెవలప్ ఎగ్జిస్టింగ్ స్కూల్స్ యాజ్ మోడల్ స్కూల్స్ అండర్ ఎన్ఈపి. అండ్ థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి సెంట్రల్ సెక్టార్ స్కీమ్. అండ్ ఫోర్త్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నోడల్ మినిస్ట్రీ. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్ అండి, కంపల్సరీ దీనికి ఆన్సర్ అయితే కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బ్రహ్మోస్ గురించి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ బ్రహ్మోస్. ఫస్ట్ వచ్చేసి బ్రహ్మోస్ ఈజ్ అ సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్ jointly developed by India and Russia. Very simple. And next, it can be launched from land, sea, air and submarine platforms. And third one, it is powered entirely by solid fuel in all stages. There are 2 words ఉన్నాయి, all ఉంది, entirely ఉంది, చూసుకోండి ఒకసారి. And next, BrahMos is named after Brahmaputra and Moskova rivers. Very very simple question. ఇలాంటి క్వశ్చన్స్ వస్తే మాత్రం కంపల్సరీ మీరు అటెంప్ట్ చేయాల్సిందే, there is no choice. అసలు రాంగ్ వెళ్ళకూడదు. అండ్ దీనికి ఆన్సర్ ఏంటో కామెంట్లో చెప్పండి. దాట్స్ ఆల్ గైస్, బై దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బికాస్ ఆఫ్ మై బిజీ స్కెడ్యూల్ ఇప్పుడు షార్ట్స్ కూడా చేయడానికి నాకు టైం దొరకట్లేదు. ప్రిలిమ్స్ వచ్చేసింది కదా, సో వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఆర్ ప్రిలిమ్స్, టెస్ట్ సిరీస్ అవన్నీ కూడా.
ఎక్స్ట్రా క్లాసెస్ అవన్నీ అవుతున్నాయి. సో ఐఎమ్ నాట్ గెటింగ్ దట్ మచ్ టైమ్ టు రికార్డ్ ఈవెన్ షార్ట్స్. మేబీ ప్రిలిమ్స్ తర్వాతనే ఐ విల్ బి రికార్డింగ్ షార్ట్స్ అనమాట. అండ్ మీరు కనుక మీ లైక్ యూపీఎస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, కోచింగ్ తీసుకోవాలనుకున్నట్లయితే యూ కెన్ టేక్ కోచింగ్ హియర్. అండ్ మన దగ్గర ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లో కోచింగ్ ఉంటుంది. అండ్ మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి కోచింగ్ గురించి అనుకున్నట్లయితే ప్లీజ్ టు కాంటాక్ట్ అస్ ఆన్ దిస్ నెంబర్. ఈ నెంబర్కి కాల్ చేయండి 8074765513. అండ్ ఈ నెంబర్కి వాట్సాప్లో కూడా యూ కెన్ మెసేజ్ మీ. అండ్ డైరెక్ట్గా వచ్చి ఇన్స్టిట్యూట్ని చూసుకుంటాను, మీతోనే మాట్లాడతాను అన్నట్లయితే యూ కెన్ కమ్. మన అకాడమీ వచ్చేసి అశోక్ నగర్ హైదరాబాద్లో ఉంది. అండ్ అక్కడికి వచ్చేసి వికాస్ బుక్ సెంటర్ అని అడిగితే ఎవరని చెప్తారు. దానిపైన సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో మన అకాడమీ ఉంది. యూ కెన్ కమ్ ప్లేస్. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.